హిబ్రూలో యాద్ అంటే ఏంటో తెలుసా? హస్తం. చెసిద్ అంటే కరుణ. ఎలోహిం అంటే దేవుడు. యాద్ చెసిద్ ఎలోహిం అంటే కరుణా హస్తము. ఉపవాస ప్రార్థనకు వచ్చిన బిడ్డలారా, మనం ఈ భూమి మీద బ్రతికిన కాలం అంతా మనకు, మన పిల్లల పిల్లలకు దేవుని కరుణా హస్తం తోడుగా ఉండునుగాక. ఆయన కరుణా హస్తం ఒక్కటి నెహెమ్యాకి తోడుగా ఉంది. ఒక్క మనిషి ఒక వ్యవస్థగా మారిపోయాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాను. 141 సంవత్సరాల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఒక ప్రత్యేకమైన కార్యం నెహెమ్యా ద్వారా దేవుడు జరిగించాడు. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో యెరూషలేము మందిరం పడగొట్టబడింది. ప్రాకారాలు పడగొట్టబడ్డాయి. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వచ్చారు. మందిరాన్ని కట్టారే కానీ ప్రాకారాలు కట్టలేకపోయారు. మా వల్ల కాదు, చేతులు ఎత్తేశారు. ఎజ్రా నాయకత్వంలో రెండవ గుంపు వచ్చింది ఇశ్రాయేలు దేశానికి. మరలా వాళ్ళు మందిరాన్ని కట్టగలిగారు కానీ ఈ ప్రాకారాలు కట్టలేకపోయారు. ఎందుకో తెలుసా? ఆ ప్రాకారం యెరూషలేము చుట్టూ దరిదాపుగా 4 కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటుంది. 4 కిలోమీటర్ల వైశాల్యంలో ప్రాకారం కట్టడం అంటే, ప్రాకారం అంటే మనకులాగా 9 ఇంచుల గోడ కాదు. 2 రథాలు పోవాలా, 2 రథాలు రావాలా. ఒక్కొక్క రాయి 5 టన్నులు ఉంటుందట. 5 కిలోలు కాదు, 5 టన్నులు. ఒక్కొక్క రాయి 5 టన్నులు. ఈ రేంజ్లో 4 కిలోమీటర్ల వైశాల్యంలో గోడ కట్టాలంటే ఈజ్ ఇట్ జోక్? జెరుబ్బాబెలు నా వల్ల కాలేదని ఎత్తేసాడు. ఎజ్రా నా వల్ల కాదని ఎత్తేసాడు. 141 సంవత్సరాల ఇశ్రాయేలీయుల చరిత్రలో ఏ ఇశ్రాయేలీయుడు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం నెహెమ్యా ద్వారా దేవుడు జరిగించాడు. నెహెమ్యా, నీ సక్సెస్ కారణం ఏంటి? ఏమంటాడో తెలుసా? యెహోవా కరుణా హస్తం నాకు తోడుగా ఉంది. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ పితరుల చరిత్రలో, మీ పూర్వీకుల చరిత్రలో, మీ వంశావళి చరిత్రలో మీ పూర్వీకులు ఎవ్వరూ సాధించలేని విజయాలు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీరు సాధించున్నట్లుగా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. మీ పిల్లలు సాధించున్నట్లుగా దేవుడు నిలవబెట్టునుగాక. మీ పూర్వపు చరిత్ర బ్యాక్గ్రౌండ్ చూస్తే అలాంటి వ్యక్తి ఒక్కడు కనపడకుండా ఓ ప్రత్యేకమైన కార్యం నీ కుమార్తె ద్వారా, నీ కుమారుడు ద్వారా, నీ గర్భాన పుట్టిన నీ సంతతి ద్వారా నా దేవుడు జరిగించునుగాక.